హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళు చూసుకుంటే సీట్ అలాట్మెంట్ అయితే ఈరోజైతే విడుదల కానుంది. అయితే అందరికంటే ముందుగా చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి ప్రతిదీ చెప్తాను. అలాగే థర్డ్ ఫేజ్ ఉంటుందా ఉండదా కూడా చెప్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంసెట్ సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మీకైతే వెంటనే తెలియజేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో, ముందుగా చూసుకుంటే మనకి ఈరోజు సీట్ అలాట్మెంట్ అయితే విడుదల కానుంది. అయితే ఇక్కడ మనకి డౌన్‌లోడ్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పేసి వస్తది. అయితే ముందుగా చూసుకుంటే ఈరోజు ఏ టైంకి రిలీజ్ చేస్తారంటే మనకి ఇక్కడ 6 పీఎంకి అయితే రిలీజ్ చేస్తారనమాట. సో, 6 పీఎం తర్వాత మనకి ఎప్పుడైనా సరే సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ అవుతది. అయితే ఇందులో చూసుకుంటే మనకి ఇక్కడ సీట్ అలాట్మెంట్ 6 తర్వాతే కన్ఫర్మ్‌గా రిలీజ్ అవుతాయా అంటే ఎగ్జాక్ట్‌గా కాదు. బట్ అటు ఇటుగా రిలీజ్ అవుతది. అంటే ఒకసారి లేట్ అవుతే మాత్రం 7 పీఎంకి ఇన్‌కేస్ తొందరగా ఎగ్జాక్ట్‌గా వచ్చే ఛాన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడే చాలా ఫాస్ట్‌గా అయితే అప్డేట్ చేస్తున్నారు ప్రతిదీ కూడాని. సో, ఖచ్చితంగా తక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సీట్ అలాట్మెంట్ అనేది మనకి 6 పీఎంకి రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు చూసుకుంటే చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే థర్డ్ ఫేజ్ అనేది ఉంటుందా? ఉండదా? అంటే చాలామందికి లాస్ట్ ఇయర్ కూడా చూసుకుంటే గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తే స్పెషల్ ఫేజ్ కింద కండక్ట్ చేశారు. అయితే ఈసారి చూసుకుంటే థర్డ్ ఫేజ్ ఉంటుందా అంటే ఉండదని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ చూసుకుంటే సీట్స్ అనేవి చాలా తక్కువైతే ఉన్నాయి. లాస్ట్ టైం ఏంటంటే సీట్స్ అనేవి అయితే చాలా మిగిలిపోయినాయి. దగ్గరగా ఒక 50,000 వరకు మిగిలిపోయినాయి. అప్పుడు మాత్రం మనకి ఇక్కడ సీట్ అలాట్మెంట్ ఎక్కువ మిగిలినాయి కాబట్టి అప్పుడు మనకి థర్డ్ ఫేజ్ అయితే కండక్ట్ చేయడమే జరిగిద్ది. బట్ సెకండ్ ఫేజ్‌కే మనకి ఇక్కడ చూసుకుంటే 20,000 వరకు మిగిలినాయి. సో, థర్డ్ ఫేజ్ అనేది రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మన గవర్నమెంట్ కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి. బట్ ఇప్పుడు ఏంటంటే అందరికి సీట్ వస్తే మాత్రం ఇంకా గవర్నమెంట్ అయితే కండక్ట్ చేయదు. ఇది మాత్రం అప్డేట్ అనమాట. సో, ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.